అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సంచలన ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటన కేవలం అక్కడున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకే కాదు, దేశంలో మరి ముఖ్యంగా మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే మరికొంతమందికి ఇదొక షాకింగ్ అండ్ కీ అనౌన్స్మెంట్. నేను రాజీనామా చేస్తున్నా, 2 రోజుల్లో నా రాజీనామాను ఇన్ఫ్యాక్ట్ నా 2 రోజుల్లో నేను రాజీనామాకు సంబంధించి చేయబోతున్నానంటూ ఆయన చేసిన ప్రకటన ఒక్కసారిగా షాకింగ్ అనిపించింది. ఆయన చేసిన ప్రకటన, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేసి ఏం చేయబోతున్నారు, ఆ తర్వాత ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఏ విధంగా ఉండబోతోంది. అవును, అదేంటిది, ఢిల్లీలో ఆయన రాజీనామా చేస్తే ఆ ఇంపాక్ట్ తెలంగాణకు సంబంధించి ఎలా ఉండబోతోంది అనేది డౌట్. ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు చేసిన ప్రకటన చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఆయన ఏమన్నారు చూద్దాం. जनता की अदालत में है, आपसे पूछने के लिए आया हूं, क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनहगार मानते हो? मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनहगार है? दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं, और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा, और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठ. అది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న సంచలన ప్రకటన. నేను ప్రజా కోర్టులు ఉన్నాను, ప్రజలే తీర్పు ఇవ్వండి అంటూ ఆయన చెబుతూ, ఇక్కడి నుంచి 2 రోజులు నేను రాజీనామా చేయబోతున్నాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రతి గల్లీలోకి వెళ్తాను, ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే తీర్పిస్తారు, ప్రజలు తీర్పించిన తర్వాత నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాను, ప్రజా తీర్పుకే వదిలేస్తున్నానంటూ ఆయన చెప్పిన నేపథ్యం. ఇక్కడ 2 సందేహాలు కలుగుతున్నాయి. మొట్టమొదటిది, ఆయన ముందస్తుకు వెళ్ళబోతున్నారా? రెండవది, ఆయన వేరే వాళ్ళకి ఎవరికైనా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి డిస్కషన్ జరిగిన తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా నియమించబోతున్నారా? ఇక్కడ రెండో దాని గురించి మాట్లాడలేదు. ఫస్ట్ది, మొట్టమొదటిది, ఆయన ముందస్తుకు వెళ్ళబోతున్నారా? ముందస్తుకు వెళితే కనుక ఆ ఇంపాక్ట్ ఇటు తెలంగాణ మీదకి ఏ విధంగా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ టచ్ చేద్దాం. అదేంటి, దీనికి దానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా, పాయింట్కి వస్తా. ఒక్కసారి ఫస్ట్ ఫ్రేమ్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోబోతున్న ఈ 4 పేర్లు అఫ్కోర్స్ ఇప్పుడు చాలామందికి తెలిసి ఉంటుంటుంది. అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి, అలాగే మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, అలాగే కవిత. వీళ్ళు 4కి సంబంధించి ముందుగా ఒకరి తర్వాత వీళ్ళిద్దరూ ఒకరు రిలీజ్ అయ్యారు, ఆ తర్వాత కవిత రిలీజ్ అయ్యారు, ఆ తర్వాత ఆఖరిలో అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ రిలీజ్ అయిన తర్వాత ఈరోజు చేసిన వ్యాఖ్యలు చూసాం. 2 రోజుల్లో రాజీనామా, ఈ రోజు నుంచి 2 రోజులు రాజీనామా చేయబోతున్నట్టు కూడా. ఢిల్లీ లిక్కర్ స్కామ్, దీనంతటికీ కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంపాక్ట్ ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎందుకంటే కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కదా 4 అరెస్ట్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే చెప్తుంది కదా, ప్రజల్లోకి నేను వెళ్ళబోతున్నాను, ప్రజా తీర్పుకి సంబంధించి నేను తీసుకుంటాను, ఆ తర్వాత నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానంటూ చెప్తున్న నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కనుక ఇక్కడ ఢిల్లీ ముందస్తు ఎన్నికలు కనుక అరవింద్ కేజ్రీవాల్ వెళ్తే, ప్రజా తీర్పు కనుక అనుకూలంగా వస్తే కనుక ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది మాట్లాడుకుంటాం ముందు. అయితే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ చెబుతోంది ఏంటంటే కనుక, ఇప్పుడు హర్యానాకి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. దాంతోపాటు ఇంపాక్ట్ ఆఫ్కోర్స్ ఇప్పటికే పంజాబ్కి సంబంధించి అక్కడ ఆల్రెడీ వేళ్ళూనుకుంది. ఇక్కడ ఢిల్లీలో ఇప్పటికే 7కి 7 స్థానాలను కోల్పోయింది. లిక్కర్ స్కామ్ వ్యవహారమా లేకపోతే కారణాలు ఏవైనా అంటే కనుక లిక్కర్ స్కామ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఢిల్లీలోని పార్లమెంట్లో ఎన్నికలు జరిగినప్పుడు 7కి 7 స్థానాలు కోల్పోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక్కడ 7 స్థానాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు హర్యానా ఎన్నికలకు వెళ్ళబోతుంది. హర్యానాలో మాత్రం మేము గెలుస్తాం అంటూ నమ్మకంగా ఉంది ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తను పోటీ చేసే స్థానాల్లో. ఆ ఇంపాక్ట్ ఇక్కడ ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు, ఆ తర్వాత ఢిల్లీకి సంబంధించి కూడా ముందస్తుకు వెళ్ళబోతున్నారా? ఇక్కడ ఇంకొక డిమాండ్ వినిపిస్తోంది. మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్ర ఎన్నికలతో పాటు మాకు ఎన్నికలు పెట్టనంటూ ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు కూడా జాతీయ కథనాలు కుప్పలుగా కనిపిస్తున్న పరిస్థితి. సో ఒకవేళ ముందస్తుకు వెళితే కనుక ప్రజల తీర్పు అనుకూలంగా ఉందనుకుందాం,
అప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దారితీస్తుంది. సో ఒకసారి తెలంగాణకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మ్యాప్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. ఇంతవరకు మీరు చూసుకుంటే బీఆర్ఎస్కి సంబంధించి కవిత ఇన్నాళ్ళు జైల్లో ఉన్నారు. కేసీఆర్ తన తుంటి గాయంతో ఆయన కొన్ని రోజులు బయటికి రాలేదు. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ మాత్రమే జోడొద్దుల్లా ముందుకు వెళుతున్న పరిస్థితి బీఆర్ఎస్ని యాజ్ ఆఫ్ నౌ, కొద్ది రోజుల క్రితం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంపాక్ట్ హర్యానాలో కావచ్చు లేకపోతే ఢిల్లీలో కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి పాజిటివ్గా వచ్చింది అనుకుందాం. అంటే రిజల్ట్స్ బాగా వచ్చాయి అనుకుందాం. ఒకవేళ ఢిల్లీ ముందస్తుకు వెళ్ళి గెలిచి ఆయన మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అనుకుందాం. అదొక హిస్టరీ. దాని గురించి మాట్లాడంటే మరి ఇంకొక పెద్ద రాష్ట్ర రామాయణం అవుతుంది, చదివితే మహాభారతం అవుతుంది అంటూ ఉంటారు కదా. అంతగా కంపేర్ చేయట్లేదు, మాట వరుసకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో అలాగా ఆయన 4వ ముఖ్యమంత్రి అయితే కనుక 2020 తర్వాత 4వ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి బహుశా నవీన్ పట్నాయక్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈయన అవ్వచ్చు. సో అదొక కంప్లీట్ కేసు. దానిపై పక్కన పెడుతున్నా. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒకవేళ ఆ ఇంపాక్ట్ పాజిటివ్గా ఉందనుకుందాం. అంటే పాజిటివ్ ఇన్ మీన్స్ పాజిటివ్ అంటే ఒకవేళ ఆ అంశం ప్రజల్లో వ్యతిరేకత లేదు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు హర్యానాలో కూడా పుంజుకుంది అనుకుందాం. ఒకవేళ గెలిస్తే కనుక ఆ పుంజుకుంటే కనుక అది ఇంపాక్ట్ అంతగా లేదు అనేది మనకు అక్కడ అర్థమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అదే ఈక్వేషన్ కనుక ఇక్కడ ఫాలో అయ్యింది అనుకుందాం. అప్పుడు ఇప్పటివరకు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా బీఆర్ఎస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కవిత అలాగే కేసీఆర్ వీళ్ళిద్దరూ కూడా యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉంది. ప్రజల్లోకి వచ్చి బలంగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ లేదు అంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఒక్కసారి నేను మ్యాప్ని చూపించబోతున్నా. ఒకసారి మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మ్యాప్ ప్లీజ్. ఢిల్లీలో రిజల్ట్స్ వచ్చాయనుకోండి, ఆ వైబ్రేషన్స్ ఇక్కడ హైదరాబాద్లో కనిపించవచ్చు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, కవిత ప్రొటెస్ట్ చేసినప్పుడు, బీఆర్ఎస్ నుంచి కవిత ప్రొటెస్ట్ చేసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా అక్కడ మద్దతుగా వెళ్ళిన సందర్భాన్ని చూసాం. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీలో కనుక మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే ఆ ఇంపాక్ట్ హైదరాబాద్ అంటే ఇటు తెలంగాణ మీద గట్టిగా కనిపించవచ్చు. ఎందుకంటే అక్కడ దాదాపుగా ప్రజలకు సంబంధించి దాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది. బహుశా ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయం కనుక. సో ఇక్కడి నుంచి ఒక్కసారి మళ్ళీ ఇటు కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ నలుగురు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆ పిక్చర్ చూద్దాం. పిక్చర్ బ్యాక్ ప్లీజ్. ఎస్, ఇదిగోండి. ఇక్కడ 2 ఈక్వేషన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఒకవేళ అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందనుకో, ఆమ్ ఆద్మీ పార్టీ మీద తిరిగి పుంజుకుందాం అనుకుందాం. అంటే మళ్ళీ బ్యాక్ ముందస్తుకు వెళ్ళి గెలిచారనుకుందాం. అంతవరకు మాట్లాడుకున్నాం. ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి, ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏంటి ఇంత మాట అనేస్తారు అనుకుంటున్నారు కదా. తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా ఇంపాక్ట్ చూపించవచ్చు. ఒకవేళ గెలిస్తే ఆ ఇంపాక్ట్ పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా ఉంటే కనుక బీఆర్ఎస్కి ఆల్రెడీ ఒక టాక్ బీభత్సంగా జరుగుతున్న పరిస్థితి మరి చూస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు వెళుతుంది, పొత్తులో ఉంది. ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. కాంగ్రెస్కి సంబంధించిన అంశాన్ని ప్రజలు గట్టిగా తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చలు జరిగి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క తాటి మీదకి వచ్చే అవకాశం లేదు అనడంలో కొట్టిపారేసే అవకాశాలకి దాదాపుగా తావు లేదనుకోవచ్చు. డిస్కషన్ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రెండూ కలిసి ఇంకా స్ట్రెంత్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని భావించవచ్చు. వీటన్నిటికన్నా ముందు, ఈ రెండింటికన్నా ముందు జనరల్ ఎలక్షన్స్ సంబంధించి మాట్లాడుకున్నాం. ఢిల్లీలో ఆ ఇంపాక్ట్ చూపిస్తాం. ఆ తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి ఒకళ్ళు ముందస్తుగా పెడితే, ఇక్కడ తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అగ్ని పరీక్ష చేసుకోవచ్చు. ఎందుకు అగ్ని పరీక్ష అన్న మాట ఉపయోగించానంటే కనుక ఇదే మాటను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా మాట్లాడారు. నేను శీతల అగ్ని పరీక్షకు వెళుతున్నాను మీ దగ్గరికి అంటూ కూడా ఆయన ప్రస్తావించిన అంశం. ఒకవేళ ఈ అగ్ని పరీక్షకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బీఆర్ఎస్ తన సత్తా చూపించిందనుకోండి, బహుశా అది మళ్ళీ ఒక డిఫరెన్స్ సినారియో అవుతుంది. ఒకవేళ అక్కడ కనుక బీఆర్ఎస్ కాస్త వెనకడుగు వేసినా, బీఆర్ఎస్ తన సత్తా చాటకపోయినా, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యేందుకు దగ్గరయ్యే అవకాశం ఉంది అనే చర్చకు మాత్రం గట్టిగా తావిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాం బీఆర్ఎస్ ఇటు బీజేపీతో
పొత్తులోకి వెళ్లేందుకు లేకపోతే బీఆర్ఎస్లో విలీనానికి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ బీజేపీలో విలీనానికి సంబంధించి కూడా డిస్కషన్ జోరందుకున్న పరిస్థితికి సంబంధించి కూడా ఆ చర్చలు చూసాం. ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందంటే ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో అటువంటి సినారియోలో ఇప్పుడు ఈనాళ్ళు కేటీఆర్ హరీష్ రావు మాత్రమే ముందుకొచ్చి క్యాంపెయిన్ కావచ్చు లేదా ముందుకొచ్చి పార్టీ నడిపించిన సందర్భాన్ని ఎలక్షన్స్ తర్వాత. సో ఇప్పుడు కవిత కేసీఆర్ వీళ్ళిద్దరూ కూడా యాడ్ ఆన్ అయితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆ రిజల్ట్స్ అనేది ఢిల్లీలో వచ్చింది, అంటే ఢిల్లీ రిజల్ట్స్ తర్వాత ఇక్కడ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ క్లియర్గా మనకు అనిపిస్తోంది ఒకటి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టూ తెలంగాణ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఢిల్లీలో కూడా ఆ రిజల్ట్స్ ప్రభావం చూసాం. జనరల్ ఎలక్షన్స్ సంబంధించి ఆ ఇంపాక్ట్ మనం చూసాం. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ మేరకు ప్రభావం చూపించిందో చూసాం. ఆ తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ తెలంగాణకు సంబంధించి ఇటు బీజేపీ కవిత అరెస్ట్ తర్వాత మొత్తం 8 సీట్లు సాధించుకుంది, బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా సాధించుకోలేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీ రిజల్ట్స్ తెలంగాణ మీద, మరి ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఏ మేరకు ప్రభావం చూపించబోతున్నాయి? ఒకవేళ ముందస్తుకు వెళ్ళి అక్కడ రిజల్ట్స్ కనుక పాజిటివ్గా ఆమ్ ఆద్మీ పార్టీ తెచ్చుకుంటే దాన్ని ఇక్కడ తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ఎలా ఎన్కాష్ చేసుకోబోతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో చూద్దాం మరి, ఒకవేళ అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయానికి సంబంధించి ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ముందస్తుగా వెళితే కనుక ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ప్రజలు అక్కడ తీర్పిచ్చే ఆ తీర్పుని తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ఎలా దాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతోంది, డిఫెండ్ చేసుకోబోతుందా లేకపోతే ముందుకు తీసుకువెళ్ళబోతుందా? ఆ ఇంపాక్ట్ మాత్రం రాజకీయాలని ఎలాగైనా చేంజ్ చేసే అవకాశం కనిపిస్తోంది మొత్తంగా ఈ విషయంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.